సంబంధించి తనను తోబుట్టువుగా భావించి రాఖీ కట్టిన యువతిని ఓ యువకుడు టెర్రస్ పై నుంచి తోసేశాడు. ఢిల్లీ జ్యోతినగర్లో ఉన్న నేహా అనే యువతి కుటుంబంతో తౌఫిక్ అనే యువకుడు గత 3 ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. నేహా అతన్ని సోదరుడిగా భావించి ప్రతి ఏటా రాఖీ కట్టేది. గత కొంతకాలంగా తౌఫిక్ నేహాను పెళ్లాడమని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ ప్రతిపాదనను నేహా తిరస్కరించింది. దీంతో తౌఫిక్ బుర్కా ధరించి నేహా ఇంటికి వెళ్లి టెర్రస్ మీద ఉన్న ఆమెను కిందకు తోసేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నేహా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తౌఫిక్ ను ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఇక తౌఫిక్ చేసిన దారుణ కృత్యాన్ని లవ్ జిహాద్ గా పరిగణించాలని, లవ్ జిహాద్ ఘటనలపై కఠినమైన చట్టాలు రావాలని హిందూ సంస్థల నేతలు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ విషాదకర ఘటనకు సంబంధించి అసలున్న అప్డేట్స్ ఏంటి? అయితే లవ్ జిహాద్ అని కొందరు పేరు పెట్టారు, మరొకరు అంటే సోదరుడు అని నేను ఇన్ని రోజులు పిలిచాను, కానీ చివరికి ఆ మహిళను చంపేశాడు టెర్రస్ పై నుంచి. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీకి సంబంధించినటువంటి ఘటన జరిగింది. చాలామంది దీనిపై చాలా రకాలుగా పేర్లు పెట్టారు, కానీ ఒకటి మాత్రం ఇక్కడ ఈశాన్య ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన దాదాపు మనకు సోమవారం ఉదయం రోజు జరిగినటువంటిది సంఘటన. ఇక్కడ ఏదైతే ఈశాన్య ఢిల్లీలో ఉండేటటువంటి తౌరీఫ్ అనేటువంటి వ్యక్తి నేహా అనే అమ్మాయికి గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబానికి కూడా పరిచయము, కానీ దాదాపు ఒక 2 నెలల నుంచి కూడా ఆ అమ్మాయిని, ఎవరైతే నేహా అనే అమ్మాయి 19 సంవత్సరాల వయసు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ కూడా వెంటపడడంతో చివరికి ఒక నెల రోజుల క్రితం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు కూడా చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని. అయితే వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా సడన్ గా ప్రవర్తించేసరికి కూడా అతన్ని కూర్చోబెట్టి సర్ది చెప్పడం కూడా జరిగింది, కానీ ఆ వ్యక్తి వినలేదు. అయితే ఏదైతే సంఘటన జరిగిన రోజు ఉదయం 8:30 గంటల సమయంలో దాదాపు తన బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ పైన ఉన్నటువంటి టెర్రస్ పై అమ్మాయి ఉండడము, దూరం అంటే ఆ దరిదాపుల్లోనే ఆ వ్యక్తి ఉండేవాడు. ఆ అమ్మాయి టెర్రస్ లో ఉండడం చూసి బుర్కా ధరించి ఇంట్లో, అంటే మొత్తం అంతా కూడా ఇల్లు తనకి తెలుసు కాబట్టి డైరెక్ట్ గా రావడము, టెర్రస్ పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళ తండ్రి కూడా అడ్డుపడడంతో అతన్ని తోసి పైకి వెళ్ళినటువంటి ఆ అబ్బాయి, తౌరీఫ్ అనే అబ్బాయి, అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. కానీ ఆ అమ్మాయి కొంత నిరాకరించడంతో ఆ అమ్మాయిని పై అంతస్తు నుంచి 5వ అంతస్తు నుంచి కూడా తోసివేయడం జరిగింది. ఆ అమ్మాయికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. దగ్గరలో ఉన్నటువంటి జీటీబీ హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఎప్పుడైతే తోసివేశారో ఆ అబ్బాయి అక్కడి నుంచి పరారయ్యాడు తౌరీఫ్. ఆ అబ్బాయి తర్వాత ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ తర్వాత టాండాలో అతన్ని పట్టుకోవడం జరిగింది. పోలీసులు తన మొబైల్ యొక్క దాని సిగ్నల్స్ని బట్టి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడని ఐడెంటిఫై చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఇక్కడ ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. అతనికి దాదాపు అంటే ఇక్కడ జీటీబీ హాస్పిటల్లో చేర్పించినటువంటి అమ్మాయికి చికిత్స చేస్తూ ఆ అమ్మాయి మరణించింది. తీవ్రమైనటువంటి గాయాలతో ఆ అమ్మాయి మరణించింది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతన్ని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకుంటున్నారు. అతనిపై హత్యాయత్నం కింద దాదాపు 351(2) నేరపూరిత బెదిరింపు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇతనిపై హిందూ సంఘాలు కూడా ఢిల్లీ అంతా కూడా అట్టుడుకుతుంది, దాదాపు ధర్నాలు చేస్తున్నారు. ఇతనికి శిక్ష వేయాలి, లవ్ జిహాద్ పేరిట అమ్మాయిలను వేధిస్తున్నారంటూ కూడా చాలా మంది హిందువులు అనుకోవచ్చు, తర్వాత ఏదైతే కుటుంబ సభ్యులు కూడా అతనికి శిక్షించాలంటూ కూడా కోరుతున్నారు. లక్ష్మి. రైట్ కళ, థ్యాంక్ యూ. ఐటీ సేవల రంగంలో